ఇంకొక రేపు బెంగాల్‌లో గనక మమతా బెనర్జీ ఓడిపోయిందంటే, ఇక రాహుల్ గాంధీని అస్సలు పట్టించుకోరేమో. ఎందుకంటే, రాహుల్ గాంధీ కథ ముగింపు దశకొచ్చిందా? ఇప్పుడు అఖిలేష్ యాదవ్ వెళ్లి మమతా బెనర్జీని కలిసి, దేశంలో ఏకైక ప్రతిపక్ష నాయకురాలు నువ్వేనమ్మా అన్నాడట. అంటే ఈయన కూడా ప్రతిపక్ష నాయకుడు కాదని తేల్చుకున్నాడు. లాలూ ప్రసాద్ కూడా లేదా వాళ్ళ అబ్బాయి తేజస్వి కూడా పనికిరాడని తేల్చుకున్నారు. ఒక మమతా బెనర్జీ మాత్రమే నిజమైన ప్రతిపక్ష నాయకురాలని తేల్చుకున్నాడనమాట. స్టాలిన్ కూడా గాడని తేల్చుకున్నాడనమాట. ఆమెకి సంపూర్ణ మద్దతు ప్రకటించాడు. అంటే ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ పోటీ ఇదే బెంగాల్‌లో సమాజ్‌వాదీ పార్టీ పోటీ చేయదనమాట. అది. అక్కడ పోటీ చేసి పీకేదేమి లేదు. సమాజ్‌వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్‌ది, బెంగాల్‌కి దానికి పెద్ద సీన్ ఏం లేదు. ఎక్కడన్నా తృణమూల్ కాంగ్రెస్‌లో సీట్లు దొరకనోడు ఎవడన్నా ఉంటే గనక ఈ పేరుతో టికెట్లు పోటీ చేయాలి తప్పించి అంతకు మించి సీన్ ఏం లేదు. ఏ ఢిల్లీలోనో, పంజాబ్ లాంటి చోట్ల ఉందంటే ఒక అర్థం ఉంటది. దానికి అంత సీన్ లేదు. కాకపోతే ఏంటంటే రాహుల్ గాంధీకి ఒక పరోక్ష సంకేతం ఇస్తున్నారు. నువ్వు నాయకత్వం నుంచి ఐఎన్‌డీఏ నాయకత్వం కాంగ్రెస్ చేతుల్లో నుండి కాకుండా మమతా బెనర్జీకి పెడితే మోడీని బాగా చెక్ పెట్టగలిగింది ఆవిడ అన్న సంకేతం ఇస్తున్నాడు అఖిలేష్ యాదవ్.